కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటికి వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, చెప్పుడు కొట్టు మాటలు ఏ విధంగా అంటే, ఒక మనిషి చెప్పిన మాటల్ని ఎంతవరకు నమ్మాలంటారు, ఎంతవరకు నమ్మకూడదంటారు? ఒకవేళ నమ్మితే వాటిలో అబద్ధం ఉంటే అవి చెప్పుడు కొట్లు మాటలు విని తిని ఇలా చేశాడు, తను అలా చేశాడన్న, తననే నమ్ముతున్నాడన్న ప్రాస్పెక్టివ్లో ఉంటుంది. అవును. అండ్ వినకపోతే అది వేరే ధోరణికి, అది వినని సందర్భంలో అది నిజమైతే మనం కొన్ని విషయాల్లో కోల్పోవాల్సి వస్తుంది. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక మనిషి చెప్పే మాటల్ని నమ్మాలా, నమ్మకూడదంటారా? ఎప్పుడైనా చెప్పుడు మాటలు అనేది ఎవరు వినకూడదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా చెప్పుడు మాటలు అంటే ఏంటంటే లేనిపోంది కల్పించేదాన్నే చెప్పుడు మాటలు అంటారు. అంటే ఇప్పుడు ఒక ఇద్దరు మనుషులు బాగుంటే అది చూసి ఓర్వలేక మీకు చెప్పాల్సింది మీకు చెప్పి, అంటే ఇరువురికి వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళకి చెప్పి, వీళ్ళకి చెప్పాల్సింది వీళ్ళకి చెప్పి ఇద్దరిని విడిగొట్టడానికే కొంతమంది జనాలు తయారవుతారనమాట. సో చెప్పుడు మాటలు ఎప్పుడు వినకూడదండి. ఇవాళ అంటే ఒకరు మీ గురించి చెప్పిన వాళ్ళు మీ గురించి ఇంకొకరికి చెప్పరు ఆ మూడో వ్యక్తి అనేది ఎక్కడ మీకు గ్యారంటీ లేదు. కొంతమంది జనాలు ఈ పని కట్టుకొని ఇలాంటి పని చేస్తారు. ఎప్పుడైనా చెప్పుడు మాటలు వింటే ఏమవుతుందంటే నిజంగా సిన్సియర్గా ఉన్న వాళ్ళను మనం దూరం చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఓర్వలేక కూడా కొంతమంది చెప్పుడు మాటలు వింటారు. అదేంటి నువ్వు ఇలా ఉన్నావా, నువ్వు ఇంత సిన్సియర్గా ఉన్నావు, అతను నీతో అలా లేడు, నీ గురించి ఇలా మాట్లాడుతున్నాడు అని మీకు చెప్తే కంపల్సరీగా ఏదో ఒక పాలల్లో ఒక విషం చుక్క ఇదినట్టుగా మీకు ఎక్కడో పురుగు తెలుస్తుంది. నిజంగానే ఇలాగానా, నేనే సిన్సియర్గా ఉన్నానని మీరు అతనితో ఇంతకుముందు ఉండలేరు. అసలు యాక్చువల్గా అక్కడ ఏమీ ఉండదండి. అంటే ఈ ఓర్వలేని తనం వల్ల కూడా కొంతమంది చాలా మటుకు చెప్పుడు మాటలు చెప్తారనమాట. ఇంకొకటి ఏంటంటే మీరు మంచి స్థాయిలో ఉంటే నేను చూడలేక అంటే లేనిపోని ఎలిగేషన్స్ చెప్పేసి అలా చెడగొట్టడానికి కూడా కొంతమంది చెప్పుడు మాటలు చెప్తారనమాట. అంటే మీరు మంచి స్థాయిలో ఉన్నారు, నేను మీ స్థాయికి నేను చేరలేను. అప్పుడు ఏం చేస్తారంటే పరానోళ్ళు నీ గురించి ఇలా అనుకుంటున్నారు, నువ్వేదో తప్పు చేసి నా స్థాయికి వెళ్ళావంట, నువ్వు ఇంకొకలాగా నువ్వు బిహేవ్ చేసావంట, అందుకనే నీకు మంచి స్థానం వచ్చింది, ఇలా కూడా చెప్తారు. అప్పుడు ఏంటంటే మనం డిమోటివేట్ చేసుకుంటాం. నేను దీనికి ఒక చిన్న ఇది చెప్తాను. ఒక స్కూల్లో ఒక తెలుగు మాస్టర్ గారు ఉంటారు. ఆయన విశ్వనాథర్ గారు అని చాలా, అతను అంటే ఈవెన్ హెడ్ మాస్టర్తో సహా చాలా గౌరవిస్తారనమాట. అంటే ఎంత మంచివాడంటే అతను పిల్లలకు ఎప్పుడు అంటే ఎటువంటి స్వార్థం లేకుండా చాలా సిన్సియర్గా ఉండే ప్రతిసారి బెస్ట్ టీచర్ అవార్డు అతనికే వస్తుంది అనమాట. సో అట్లాంటి చాలా మంచి మాస్టర్ ప్రతి పిల్లలకు మంచి చెప్తాడనమాట. ఎటువంటి స్వార్థము ఉండదు. అతను అంటే ఒకవేళ అంటే జనరల్గా టీచర్స్కు హెడ్ మాస్టర్ గారికి టీచర్స్తో ఏదైనా పని ఉంటే వాళ్ళ రూమ్కి పిలిపించుకుంటారు స్టాఫ్ రూమ్ నుంచి. కానీ ఈ హెడ్ మాస్టర్ గారు పరంధామయ్య గారు ఎక్కడుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో గౌరవంగా మాట్లాడి ఆయన కూర్చుంటే హెడ్ మాస్టర్ గారు నిలుచుకుంటే అంత స్థాయి అనమాట. అంటే అలాంటి గౌరవ మర్యాదలు ఉన్నటువంటి పరంధామయ్య గారు చాలా మంచి సార్. ఆయన ఒక 10th క్లాస్కు తెలుగు చెప్పే మాస్టర్ గారు అనమాట. సో ఏమైందంటే ఒకరోజు ఆడపిల్లల క్లాస్లో చెప్తున్నాడు అనమాట. అంటే మీరు ఇక 10th క్లాస్ అయిపోయిన తర్వాత కాలేజీకి వెళ్తారమ్మా, మీకు అందరికీ రంగుల ప్రపంచం కనిపిస్తుంది, లేనిపోని అట్రాక్షన్స్ ఉంటాయి, మగపిల్లలతో ఎలాంటి జాగ్రత్తలుగా ఉండాలి, ఎలాంటి లిమిట్స్లో ఉండాలి, ఎవరి మాట నమ్మాలి, ఎవరి మాట నమ్మకూడదు. సో ఇప్పుడు 10th క్లాస్ వరకు మీరు ఒక డిసిప్లిన్లో ఉన్నారు, ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత మీకు అంటే ఎటువంటి కంట్రోల్ ఉండదు, కాబట్టి మీ జీవితాలు బాగుపరచాల్సిన బాధ్యత మీదే అని చెప్తూ ఉంటాడు. చెప్పిన తర్వాత ఏమవుతుంటే పిల్లలందరూ వింటూ ఉంటారు. రేపొద్దున మగపిల్లలు ఎటువంటి అంటే కొన్ని అట్రాక్షన్స్ చూపిస్తారు, అటువంటి వాటికి లొంగకూడదు మీరు, ఇవన్నీ చెప్పి పెళ్ళైన తర్వాత మీరు ఎలా ఉండాలి ఇవన్నీ చెప్పిన తర్వాత, అంటే జీవితంలో మీరు కొంచెం చదువుకున్న తర్వాత స్థిరపడిన తర్వాత పెళ్లి అనేది ఉంటుంది, అప్పుడు ఎలా ఉండాలి ఇలా చెప్తూ ఉంటారు. ఉన్న తర్వాత నేను ఇంకొక సంగతి కూడా చెప్తాను, ముద్దుల గురించి చెప్తాను అంటాడు. అనేటప్పటికి ఏమవుతుందంటే క్లాస్ టైం అయిపోతుంది. సరే ఈ ముద్దుల గురించి మనము రేపు కంటిన్యూ చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోతాం. క్లాస్ అయిపోతుంది. ఈ పిల్లలు ఏం చేస్తారు, ఆడపిల్లలు ఇంటికి వెళ్ళి ఈరోజు ఏం చెప్పారు అని పిల్లలు అడిగినప్పుడు మా పరంధామయ్య గారు పెళ్లి గురించి ఇలా మగపిల్లల గురించి చెప్పారు, దాంతోపాటు ఏమిటో ముద్దులు ఉంటాయి అంట కదా, ముద్దులు ఎన్ని రకాలు ఉంటాయో ఎలా పెడతారో చెప్తానని చెప్పాడు అని చెప్తారు. తల్లిదండ్రులకు కోపం వస్తుంది, ఇదేంటి తెలుగు మాస్టర్ గారు ఇలా చెప్పడం ఏంటని అందరు ఒకరికొకరు ఫోన్లు చేసేసుకొని పదా వెళ్దామని స్కూల్కి వెళ్తారు.
స్కూల్కి వెళ్ళగానే హెడ్ మాస్టర్ గారు రాగానే చాలా మంది పిల్లలు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు. అదేంటి ఈరోజు పిల్లలు టీచర్స్ మీటింగ్ కూడా ఏమి లేదు కదా, ఇంతమంది ఎందుకు వచ్చారు అంటే వాళ్ళు ఇక గోలగోల చేస్తుంటారు అనమాట. ఈ పరంధామయ్య గారిని మీరు డిస్మిస్ చేయాలి, బయటికి పంపించేసాలి, వీడు దరిద్రుడు. ఇంకా చెప్పాను కదండి, కొంతమంది ఏంటంటే ఇలాంటి గొడవలు జరుగుతున్నప్పుడు తెలియకుండా కూడా మధ్యలో వచ్చి జాయిన్ అయిపోతారు. అసలు ఎందుకు గొడవ జరుగుతుందో కూడా తెలియదు. సో వాళ్ళకి తోడు ఇక అందరు అరుస్తూ ఉంటారు. అరుస్తుంటే ఈమె కంట్రోల్ చేయలేకపోతారు అనమాట హెడ్ మాస్టర్ గారు. అసలు ఏమైంది ఏంటి అంటే కూడా చెప్పట్లేదు. మీరు ఫస్ట్ ఆయనను కొట్టాలి, ఇంకా అంటే నోటికి వచ్చిన మాటలు మాట్లాడతారనమాట. మాట్లాడిన తర్వాత ఆవిడ అంటారు, అసలు ఏం జరిగిందండి, మీరందరూ నా రూమ్లోకి రండి అంటే దాదాపు 100-150 మంది ఉంటారనమాట. అందరూ పేరెంట్స్ టీచర్స్ అందరూ. అంటే అసలు ఏం జరిగింది అంటే, జరిగింది మేమేం చెప్పలేదు, మీకు తెలీదా, ఒక హెడ్ మాస్టర్గా మీరు ఏం చేస్తున్నారు, స్కూల్లో ఏం జరుగుతుందో తెలీదా, ఆడపిల్లల పట్ల మీ పరంధామయ్య గారు ఎలా అంటే గారు అనకుండా వాడిని మీరు అసలు మీరు ఎందుకు ఉంచుకున్నారు అది అంటే, ఆయనకి ఈ సంవత్సరం అంటే అదే సంవత్సరంలో అతను రిటైర్ అవ్వబోతున్నారు అనమాట అని చెప్తారనమాట. మీరు దయచేసి ఒక నిమిషం ఉండండి, అతనికి చాలా మంచి పేరు ఉంది అంటే, ఏం మంచి పేరు లేదు, ఇట్లాంటి మంచితనం ముసుగులో ఇలాంటి ఆడపిల్లల్ని ఇలా చేస్తున్నాడు, ముద్దుల గురించి చెప్పాల్సిన అవసరం ఏంది, పెళ్లిళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఏందంటే తలా ఒక మాట నోటుకొచ్చినట్టు మాట్లాడేసి గందరగోళం చేస్తారు. చేసిన తర్వాత ఆవిడ ఏం చేస్తారంటే, అంటే ఇది వరకు ఎప్పుడు అతనితో పనిపడ్డా కూడా ఆయన రూమ్కి వెళ్ళి మాట్లాడే ఆవిడ ఏం చేస్తారంటే, ఇట్లాంటి పరిస్థితులు ఆయన పిలుస్తారు. పిలిచిన తర్వాత అందరికీ నమస్కారం పెడితే ఒకరు గ్లాసులు విసిరేస్తారు, ఒకరు చిట్టీలు విసిరేస్తారు, చాక్ పీసులు విసిరేస్తారు, అతని మీద ఏమీ మాట్లాడరు. మాట్లాడుకున్న తర్వాత సార్ మీరు కూర్చోంటే వాడిని కూర్చోబెట్టకండి అని కూడా చెప్తారు. ఆయన కూర్చోరు, పెద్ద ఆయన కూర్చోకుంటే ఏం చేశారో మీరు చెప్పండి అని అడుగుతాడు అనమాట. నేను ఏం తప్పు చేశానో మీరు చెప్పండి అంటే, నీకు తెలీదా, ఏం తప్పు చేసావో తెలియదా, ఆడపిల్లలకు ముద్దుల గురించి చెప్తావా నువ్వు, ఇదనా నువ్వు చెప్పే సంస్కారము, నువ్వు చదువు నేర్పించేది ఇదా, నీ మనసులో ఎట్లాంటి ఉద్దేశాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్తారు. హెడ్ మాస్టర్ అందరినీ ఎడాపడా తిట్టేస్తారు. వాడు తిట్టిన తర్వాత, అవునండి నేను ముద్దుల గురించి చెప్పాను, మళ్ళీ చెప్పానంటావా నువ్వు, ఎంత ధైర్యం నీకు అని మళ్ళీ కేకలేస్తారు. వేస్తే వాళ్ళు ఏమంటారు అంటే, చెప్పానండి, కానీ ఎందుకు చెప్పాను నేను, నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి, నేను చెప్తాను మీకు అని చెప్తాడు. సో కరెక్టే, నేను ముద్దుల గురించి చెప్పాను. ముద్దులు అంటే 3 రకాలుగా ఉంటాయి. ఒక తండ్రి ఒక కూతుర్ని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. ఎందుకు ముద్దు పెట్టుకుంటాడంటే, అమ్మ నీ తలరాత బాగుండాలి, నువ్వు రేపు పెళ్ళయ్యి అత్తగారింటికి వెళ్ళినప్పుడు చక్కగా అందరితో బాగుండాలి, నీ తలరాత బాగుంటే నీ జీవితం బాగుంటుంది, నువ్వు అందరితో బాగుంటావు. అది తండ్రి ప్రేమగా చెప్పే ముద్దు. రెండో ముద్దు తల్లి ఉంటుంది. తల్లి పిల్లలకి ఎప్పుడైనా ఈ బుగ్గ మీద ముద్దు పెడుతుంది. ఎందుకు పెడుతుందంటే, నీవు చేసే పనుల వల్ల నువ్వు ఒకవేళ అందరూ మంచి అంటే నీకు ఎటువంటి దిష్టి తగలకూడదు, నీ జీవితం అంతా చాలా బాగుండాలని ముద్దు పెడుతుంది మా తల్లి. మూడో ముద్దు ఏమిటంటే, భర్త భార్యకి పెదవి మీద ముద్దు పెడతాడు. ఎందుకు ముద్దు పెడతాడంటే, మన ఇద్దరి మధ్యలో ఏ మాట జరిగినా, ఎటువంటి పోట్లాట జరిగినా, ఇంటి విషయాలు ఏదైనా గందరగోళంగా ఉన్నా కూడా ఈ మాట అనేది నీ పెదవి దాటి రాకూడదు, సో అది మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి అని పెదవి మీద ముద్దు పెడతాడు. అదమ్మా అర్థము, నేను చెప్పాను అంటాడు. అందరూ అప్పటికే కామ్గా అయిపోతారనమాట. ఓహో ఇదా ఫస్ట్ ముద్దు గురించి చెప్పగానే చాలా మటుకు తగ్గిపోతారు. రెండో సంగతి చెప్పగానే కామ్గా అయిపోతారు. మూడో సంగతి చెప్పగానే, అరే ఇట్లాంటి మాస్టర్ గారినా మనము అపార్థం చేసుకున్నామని అతని చుట్టూ వచ్చి, మాస్టర్ గారు మా తప్పైందని అతని కాళ్ళు పట్టుకుంటాడు. అప్పటికే అతనికి చాలా బాధేస్తుంది. అదేంటి నేను చేసిన తప్పేంటి అంటే, చెప్పుడు మాటలు అంటే ఎలాగంటే పిల్లలు పోయి అలా చెప్పడం అనమాట. అంటే నేను చేసిన తప్పేంటి, నేను పిల్లల కోసమే, ఆడపిల్లలు మంచిగా ఉండాలని నేను చెప్పాను కదా, నేను చేసింది ఇందులో తప్పేమీ లేదని అతను చాలా బాధపడిపోయి మాస్టర్ గారు అతను చెయ్యి ఇట్లా పట్టుకుంటారనమాట. మాస్టర్ గారు మీరు బాధపడకండి, మీ తప్పు ఏమీ లేదంటే ఆ తలకాయ టేబుల్ మీద పెట్టి చనిపోతాడు ఆయన. ఆ క్షోభ భరించలేడనమాట. అంటే ఎవరైనా ఒకరిని మనం అన్యాయంగా ఒక మాటని చెప్పుడు మాటలు చెప్తే కొన్ని జీవితాలు నాశనం అయిపోతాయండి. కాబట్టి చెప్పుడు మాటలు అనేది ఎప్పుడూ కరెక్ట్ కాదండి. అంటే కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసు సంజయ్ గారు, మనము కంటితో చూసింది కూడా అది నిజం కాదు. ఓకే, కొన్నిసార్లు చూస్తాం, అయినా కూడా ఆ పరిస్థితులలో అప్పుడు అతను ఎందుకు చేశాడో, అప్పుడు ఆ అమ్మాయి ఎందుకు మాట్లాడిందో, ఎందుకు చేసిందో అనేది ఒక క్షణం మనం ఆలోచించాలి. అంటే కంటితో చూసినవన్నీ నిజం కాదు, చెవులతో విన్నవన్నీ నిజం కరెక్ట్ కాదండి. కాబట్టి ఎప్పుడు చెప్పుడు మాటలు అనేది నన్ను అడుగుతా 100% తప్పండి. వినొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంటర్టైన్ చేయొద్దు. ఎవరైనా ఎవరి మీద అయినా చెప్పారనుకోండి, ఫస్ట్ లోనే నాకు తెలుసు సంజయ్ ఇలాంటోడు అని నాకు ఎవరైనా చెప్తే, నాకు సంజయ్ ఏంటో తెలుసు, నువ్వు సంజయ్ గురించి నాకు చెప్పకు, అయిపోయింది మేడం, నాకు తెలుసు మేడం
అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైన్ ఎప్పుడైతే చేస్తామో వాళ్ళు ఇంకొకటి మాట చెప్తారు. ఎప్పుడైతే ఫస్ట్ మాట చెప్పగానే నాకు వాళ్ళ గురించి చెప్పకు, నాకు తెలుసు అని మీరు మానేసేయండి. అంటే ఎప్పుడైతే కట్ చేస్తారో చెప్పారండి. కాబట్టి నేను సజెషన్ ఏంటంటే దయచేసి చెప్పుడు మాటలు ఎవ్వరు ప్రచారాలు చేయకండి. చెప్పుడు మాటలు ఉంటే జీవితాలు చాలా మటుకు అంటే కొంతమంది మంచి వాళ్ళని మనం దూరం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి చెప్పుడు మాటలు ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ అమ్మా. ఆయన రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు అండ్ అంతేకాకుండా ఎన్నాళ్ళు సర్వీస్లు ఇంత సిన్సియర్గా వర్క్ చేసి ఆయన బాధ ఎంత లాస్ట్లో ఒక బాధపడి ఉంటారు. చిన్న మాట వల్ల ఆయన ఉద్దేశం వేరు కానీ వీళ్ళు అర్థం చేసుకున్న ఉద్దేశం వేరు. ఉద్దేశం వీళ్ళు చెప్పిన చెప్పుడు కొట్టు మాటల వల్ల అంతే కదా. వాళ్ళు మార్చి చెప్పడం వల్ల అంటే ఆయన తల్లిదండ్రులకు కూడా exactly. ఆ సార్ ఎలాంటి వారో మ్మ్. ఫస్ట్ నుంచి తెలుసు. అంటే పిల్లలు పోయి చెప్పగానే వాళ్ళు అపార్థం చేసుకొని అతని మీద దాడికి ఎప్పుడైతే చేశారో అప్పటికే అప్పుడే సగం చనిపోయాడండి అతను. ఇంకా లేడు అతను. కాకపోతే ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేశాడు ఓపిక్గా. అప్పుడే అతను అంటే ఎప్పుడైనా మనసుకు తీసుకున్నప్పుడు నిజంగానే అట్లాంటివి జరుగుతాయండి. అంటే చెప్పుడు మాటలు దయచేసి ఎవ్వరు వినకండి. మీకు ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే డైరెక్ట్గా వాళ్ళతోనే మాట్లాడుకోండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.